నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారి గురించి తెలుసుకోవడానికి మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 3, రాజ్యపూజ్యం 4, అవమానం 3. విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారి పైన శని యొక్క ప్రభావం కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంది. అది కూడా ప్రథమార్థంలోనే అధికంగా మనకు గోచరించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు, కొన్ని సందర్భాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో ఈ శనేశ్వరుడికి సంబంధించిన ప్రత్యేక కృప వలన కాస్త గడ్డు కాలం ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ప్రశాంతంగా ఉంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కాస్త ప్రశాంతంగా ఉంది అని ఎక్కువగా అనుకుంటారు. ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి గురుడు అంటే బృహస్పతి తన యొక్క లగ్నస్థానంలో ప్రయాణం చేయడం వలన ఈ సమయంలో శని కుంభం నుంచి మీనంలోకి ప్రయాణం చేయడం వలన ఈ సమయంలో మిథున రాశి వారికి కొన్ని కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక రంగాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రాహువు విధి స్థానంలో, అంటే రాహువుకు కొన్ని విధి స్థానాలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఉండడం వలన శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఈ కాలంలో అవివాహితులకు వివాహం జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలు రావచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే పరిష్కారాలు, గొడవలు ఉంటే అవన్నీ తేల్చుకోవడము. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం, ఇప్పుడు కొట్టుకుంటూ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కలిసిపోవడం లాంటివి జరగవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించిన విషయంలో సమస్యలన్నీ అంటే ఇంట్లో ఉన్న పిల్లలకి ఏవైనా సమస్య ఉంది, ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు, లేదా ఏదన్నా విద్యకు సంబంధించి ఇబ్బంది ఉంది, అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ 2025వ సంవత్సరంలో కెరీర్ పరంగా మొదటి 6 నెలలకు సంబంధించి ఉద్యోగస్తుల విషయానికి చాలా కష్టకాలాన్ని ఎదుర్కొంటారు. పరీక్షా కాలం అని చెప్పొచ్చు. ఉద్యోగం పోదు, అలా ఉన్న ఉద్యోగంలో విపరీతమైనటువంటి స్ట్రెస్. ఈ కాలంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. వీరు కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వచ్చిందే ఛాన్స్ లాగా వాటిని తొందరగా చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి 12వ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క గ్రహ సంచారం జరగడం వలన, ప్రయాణించడం వలన అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి శని 10వ స్థానంలో ప్రవేశించడం వలన అదే సమయంలో అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉద్యోగంతో పాటుగా ఏవైనా సరే వ్యాపారం కానీ, వేరే ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. సీనియర్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏదన్నా మాట జారి మాట్లాడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ప్రథమార్థంలో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు 12వ స్థానంలో సంచరించడం వలన విద్యకు సంబంధించి ఖర్చు చెప్పే దాని 12వ స్థానంలో ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించి, గురువు విద్యకు సంబంధించి కాబట్టి ఆ పరంగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మేలో గురువు మిథునంలోకి ప్రవేశించడం వలన విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. వీరు ఉపాధ్యాయుల నుంచి కాస్త మద్దతు లభిస్తుంది. ఏమైనా కష్టంలో ఉన్నారు, చదువుకోవట్లేదు, చదువుకు సంబంధించి ఇబ్బంది ఉంటే ఉపాధ్యాయులు సహాయం చేస్తారు. తెలివితేటలకు ప్రతీతి గురువు కాబట్టి వారి తెలివి పెరిగింది, నేను ఇంతకు ముందు కంటే బాగా ఆలోచిస్తున్నాను, బాగా చదువుతున్నాను అనేటువంటివి కూడా బాగా జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మే దశలో విదేశాల్లో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, విదేశానికి ప్రయాణించాలనుకున్న వారు లాభసాటిగా ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటుందో బిజినెస్ తెలుసుకోవాలని కూడా విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఆ పరంగా అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మే తర్వాతకు ప్రణాళికాపూర్వకంగా, అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగడం జరుగుతుంది. అయితే అన్ని పనులను చాలా కష్టపడి చక్కదిద్దుకుంటూ వస్తూ ఉంటారు. అయితే విజయం వచ్చిందని చెప్పి మనం చేసిందల్లా పట్టిందల్లా బంగారం అనేటువంటి భావన కొన్ని సమయాల్లో కొంతమందికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా కాకుండా నేల విడిచి సాము చేయొద్దు. ఎప్పటికప్పుడు చేసే పనిని మళ్ళీ మనం వెరిఫికేషన్ చెయ్యాలి.
ఈ రాశి వారికి గురువు 12వ స్థానంలో సంచరించడం వలన ఒత్తిడితో కూడినటువంటి పనులు, అలాగే తగినంత విశ్రాంతి అవసరము, సరైన ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గురువు యొక్క దశా ప్రభావం వలన ఈ రాశి వారికి చాలా శక్తివంతంగా, అంటే జ్వరం వచ్చినా కొంతమంది చూడండి వారంతర వారే లేచి అన్ని పనులు చేసుకోవడం శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే గురుబలం ఉంటే ఇలా చేస్తారు. రెండవ భాగం అంటే జూలై తర్వాతి ప్రాంతంలో 6 నెలల ప్రాంతం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళ పిల్లలు చాలా జాగ్రత్త వహించాలి. పాపం కదమ్మా, మనం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంత చేసిన తల్లిదండ్రులని మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలా? కాబట్టి ఆ పరంగా కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పిల్లలకు సంబంధించి సరస్వతి ఆకు అని దొరుకుతుంది, లేదా సరస్వతి ఆకు పొడి అని ఉంటుంది. అది కావాలంటే కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేస్తే అమ్మవారి దగ్గర పూజలో పెట్టింది మనం అందించడం జరుగుతుంది. నిత్యం ఒక చిటికెడు మాత్రమే పాలల్లో వేసేయడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది ఒకటి. రెండవది, ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే గురుగ్రహానికి సంబంధించిన అనుకూల స్థితి కలగాలి కాబట్టి 18 నెలల పాటు శనగపప్పు లేదా శనగలు ఏదైనా సరే ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ 1/4 కేజీ నుంచి కిలోంబా వరకు మీ శక్తి మేరకు ఒకసారి ఇవ్వడం ప్రారంభిస్తే కంటిన్యూగా ఇవ్వాలి. తీసుకెళ్ళి ఇవ్వడం వలన ఉద్యోగస్తులకు చాలా మంచి జరుగుతుంది. వ్యాపారస్తులు పౌర్ణమి నాడు బుధవారం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సర్వసేవలు చేయించాలి. దాని వలన కూడా విశేష శక్తి లభిస్తుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వారికి సంబంధించి వీలైతే ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించి చెడ్డీ హోమం చేయించుకోవడం మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేస్తూ ఇనుము, ఆయిల్, అలాగే ఫైర్ వీటికి సంబంధించి ఏదైతే ఎగ్జిస్టింగ్ వర్క్స్ చేస్తూ ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వీరు ఆ యొక్క పనులు, అలాగే శనికి సంబంధించిన దానం కానీ శనికి సంబంధించినటువంటి హోమం కానీ, అంటే శని త్రయోదశులు వస్తాయి కదా, ఆ సమయంలో తిలా హోమము, తైలాభిషేకం కూడా చేయించవచ్చు. మనం సాధారణంగా ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే ఖచ్చితంగా వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక మనకిస్తే పూర్తి జాతకం విశ్లేషణతోని వారికి మనం అందించడం జరుగుతుంది. నేనైతే 60 నుంచి 70 పేజీల్లో జాతకం వారికి అందిస్తూ ఉన్నాము. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రం ఛార్జ్ కూడా. అంటే చాలామంది ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పారు. నేను మాత్రం ఎంతవరకు తీసుకొని వారితో డీటెయిల్గా మాట్లాడడం కూడా జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో మనం 12 రాసుల వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా మన అందరి యొక్క వాడుక భాషలో చెప్పాలంటే మనందరికీ ఎలా అయితే పంచాంగం వర్తిస్తుందో దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తే, ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురువుగారు, మిథున రాశి వారి గురించి, మిథున రాశి వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.